ఇక్కడ శుభం అని ఉంది కదా, ఇది సెయిల్ శుభం అనే కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అనమాట. అది రన్ చేస్తుంది ఫెర్రీ సర్వీసెస్ ఇండియా టు శ్రీలంక, శ్రీలంక టు ఇండియా. సో ఇది ఇండియన్ గవర్నమెంట్ రన్ చేయట్లేదు, శ్రీలంకన్ గవర్నమెంట్ రన్ చేయట్లేదు, ప్రైవేట్ కంపెనీ. ఆ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని అది రన్ చేస్తుంది అనమాట. seilshubham.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో ఫెర్రీ సర్వీసెస్లోకి వెళ్తే అక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇండియా నుండి ఇక్కడ రాతకైతే 3,900 రూపీస్, అదే శ్రీలంక నుండి ఇండియాకి వెళ్తాకైతే 3,500 రూపీస్. సో చాలా చీప్లో అయిపోతాయి అనమాట. అండ్ ఈ టికెట్ బుక్ చేసేటప్పుడు మేజర్ పాయింట్ చూసుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా మనం టికెట్ బుక్ చేస్తే విత్ బ్యాగేజ్ వచ్చేసింది కదా, ఇది బ్యాగేజ్తో పాటు రాదు. ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ 7 kilos అలా ఇస్తాడు, కానీ 15 kilos వరకు ఫ్రీ. కాకపోతే అది మనం చూస్ చేసుకోవాలి. నేను చూసుకోకుండా బుక్ చేసేసేవాడిని. లాస్ట్ దాకా వెళ్ళిన తర్వాత ఒక పాపప్ అయింది, లగేజ్ బ్యాగ్ యాడ్ అయ్యలేదు, కావాలంటే యాడ్ చేసుకోండి అని. డబ్బులు కట్టాలనుకుని చూస్తే 15 kilos వరకు ఫ్రీ అనమాట. సో అది వెబ్సైట్లోనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు మాత్రం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ పాయింట్ని చూసుకోండి. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.